రాబోయే 5 ఏళ్ళు మనం పుస్తకాలు ప్లీజ్ కీప్ ఒకరి స్థాయి ఏంటో తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఉచిత మెగా టెట్ అండ్ డిఎస్సి కోచింగ్కి వెళ్ళే అలాగే హాజరయ్యే విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన భవిష్యత్ టీచర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా ఎందుకంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో అసలు ఒక్క టీచర్ని కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని కూడా ఒక ఎగ్జామ్ పెట్టి కానీ తీసే వైను ఎన్నుకునే వైను గత 5 సంవత్సరాల్లో లేదు. మరి తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం మీ అందరికీ తెలిసిందే. అంటే టీచర్ల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టీచర్ వృత్తి అనేది చాలా అదృష్టం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, ఈ సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే టీచర్ వృత్తి నుంచి టీచర్ చెప్పేది విని అంత పెద్దవాళ్ళు అయ్యారు. అవుతుంది చాలా 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 గొప్పది. అలాంటి వృత్తి కోసం మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హాజరవడానికి మరి ఈ ప్రిపరేషన్ కోసం ఈ కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. దానికి మీ కృషి పూర్తిగా ఉండాలి. మా కృషి కూడా అదే స్థాయిలో క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ టీచర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. దానికి రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరందరూ కూడా సహృదయంతో ఈరోజు మీ మెటీరియల్కి సంబంధించి సుమారు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి వారికి పేరు పేరున దీనికి సహకరించినందుకు పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కేవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా 50,000 రూపాయలు అందించడం జరిగింది. మరి ఆయన సొసైటీ మీద అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నా సరే ఆయన తొలిసారిగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపండి, అవసరమైతే నేను ఫ్రీగా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మరి మీ అందరికీ సహకరించాలి. రాబోయే తరంలో టీచర్స్గా అపాయింట్ అయ్యి మీ అందరికీ సహకరించాలని వారందరూ ముందుకు వచ్చారు. ఎందుకంటే విద్యాదానం కన్నా గొప్పదానం ఇంకోటి ఉండదు, అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సమాజానికి చాలా కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి చదువు, రెండోది ఆరోగ్యం. ఈ చదువు విషయంలో నేను ఏదో చేయాలన్న తపన ఉండేది, కానీ మొన్నటి వరకు వొకేషనల్ కాలేజ్ ఒకటి పెట్టడం జరిగింది. అందులో అడ్మిషన్కి అర్హత ఓన్లీ పేదరికం. అలాగే ఈ సంవత్సరం నర్సింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. నర్సింగ్ కాలేజీ పెట్టడానికి ముఖ్య కారణం, నేను పనిచేసే కార్మిక శాఖలో ఈఎస్ఐ అనేది ఉంటుంది. అందులో రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 3-4 వేల మంది గవర్నమెంట్ తరఫున అపాయింట్ చేసుకునే అవకాశం ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉంది. కాబట్టి నర్సింగ్ కాలేజ్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది పర్మిషన్స్ కోసం. అతి త్వరలో కాలేజ్ ద్వారా కూడా చాలామంది పేద విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు
ఈ సమాజంలో ఒకటి చదువు, రెండోది ఆరోగ్యం. చదువు విషయంలో రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో టాలెంట్ ఉండి 80% దాటిన విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని ఏ విద్యార్థిని అయినా సరే పూర్తిగా దత్తత తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న 3 పిల్లల్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు బహుశా ఈరోజు కొత్తపేటలో 2 విద్యార్థులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో పేదరికం వల్ల ఏ చావు ఉండకూడదు, అదే ముఖ్యాంశంగా అలాంటి చావు ఒకటి ఎవరికి రాకూడదనే నెపంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అతి త్వరలో కూడా ఏ చావు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్థిక లావాదేవీల వల్ల ఏ చావు సంభవించదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి మీరు చేయవలసింది ఏంటంటే, ఆపరేషన్ చేస్తున్నారు, డాక్టర్ గారు ఆపరేషన్ చెప్పారు, మాకు 80,000 వద్దు లేదా ₹1,00,000 వద్దని మీరు అడ్మిట్ అయిపోయి నాకు చెప్తే నేనేం చేయలేను. మీరు మీ సమస్య నా దగ్గర తీసుకుని వస్తే అవసరం అయితే ఆ ఆపరేషను ఉచితంగానో లేకపోతే నామినల్ ఛార్జెస్ అయినా సరే దాన్ని మేము షార్ట్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి పౌరులుగా మారే నైతిక విలువలు ఉన్న విద్యార్థుల్ని మీరే తయారు చేయగలరు ఖచ్చితంగా. దానికి డబ్బు లేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దానికి మా సహకారం పూర్తిగా ఉంటుంది ఎక్కడైనా సరే. అలాగే మీరు ఈ ట్రైనింగ్ సెంటర్కి వస్తున్నప్పుడు మీకు ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్ ఉంటే వాళ్ళకి అక్కడ పిల్లల సమస్య, అదేవిధంగా ఎవరన్నా చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఈ టైమింగ్స్ కుదరకపోవచ్చు. దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచనలో ఉంది. మరి ఇంచుమించు మీకు ఉద్యోగం ఉంటే 5 సాయంత్రం 6 అయిపోద్ది, కాబట్టి అది సాయంత్రం కాలేజెస్ ఏమైనా పెట్టడం ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నాం. దానికి వీలుగా మీరు మీ యొక్క ఉద్దేశాలు చెప్తే దానికి అనుగుణంగా దాన్ని ఏం చేయలేదని ఆలోచించి ఈవినింగ్ క్లాసెస్ ఏమైనా పెట్టడం అనేది ఆలోచనలో చేస్తాం. అంటే నాకు ఈరోజు ఉదయమే 2-3 స్టూడెంట్స్ చెప్పడం జరిగింది, మేము చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, దానికి అటెండ్ అవుతాయి, ఈ కోచింగ్కి అటెండ్ అవ్వాలంటే కొద్ది టైం సెట్ కావట్లేదని దాని గురించి ఆలోచన చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఈ టీచర్ ఉద్యోగం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే టైం ఇది. చాలా కోచింగ్ సెంటర్లు వెలుగులోకి వచ్చాయి. అలా కాకుండా మీకు పూర్తి స్థాయిలో హైలీ స్కిల్డ్ ప్రొఫెసర్స్తోనే మీకు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది, ఉచిత మెటీరియల్తో పాటు. ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎక్కడైనా ఇబ్బంది అనిపించో లేకపోతే మీకు ఫలానా అంశం మీద కొద్దిగా వీక్గా ఉన్నాం అనిపిస్తే మీరు వెంటనే చెప్పి వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నది, కాబట్టి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయండి. మీకు అది నచ్చలేదు అంటే, లేకపోతే అది ఏదైనా అంశం ఇక్కడ తక్కువ అయింది అంటే మాత్రం మీరు తెలియజేస్తే అది వెంటనే ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఒక టీం అనేది నిరంతరం ఈ యొక్క బిఎస్సి దానికి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి, స్కిల్డ్ ప్రొఫెసర్స్ ముందుకు తీసుకురావడానికి, అలాగే స్టాఫ్ని మరియు వర్క్ చేసిన టీంని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సాయి శ్రీరెడ్డి గారు, అలాగే మెయిల్ కోఆర్డినేటర్ శ్రవణ్ గారు, వీళ్ళందరి కృషితో ఈరోజు మనందరం ఇక్కడ ఈ టెట్ ఉచిత మరియు బిఎస్సి ఉచిత ట్రైనింగ్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి చదువుకి పేదరికం అడ్డు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో.
మీకున్న సమస్యలు ఏమన్నా ఉంటుంటే అవి ఎట్టి పరిస్థితిలో మన కోఆర్డినేటర్ గారు ఉంటారు, ఇద్దరు కోఆర్డినేటర్స్, వాళ్ళకి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే బ్రహ్మ సార్ గారిని సైకాలజీ ఫ్యాకల్టీని ముందుకు రావాల్సింది. అలాగే నిరంతరం మీ అందరికీ అందుబాటులో ఉంటారు స్టాఫ్. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు వెంటనే తెలియజేయండి. అలాగే మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని స్టాఫ్ బయటకు తీసుకుని వచ్చి మీరు పూర్తిగా అందరూ కూడా పోస్టుల్లో ఉంటారని ఆశిస్తూ, అలాగే పోస్టులు వచ్చిన తర్వాత నాకు సెల్ఫీ ఇస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.